చంద్రబాబు నాయుడు గారు త్వరలో నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడుతున్నారు అని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు అని, కొందరేమో ఢిల్లీకి వెళ్ళాలి అని, ఆడ ఉప ప్రధానిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని, అవన్నీ నమ్మశక్యంగానూ లేవు. అవంతా కనుక ఢిల్లీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోరు, వేరే విషయం. కానీ సరే, లోకేష్ గారిని అయితే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పని చేస్తారన్న తర్వాత సంగతి. కానీ సరే, చరిత్ర కథ పక్కన పెట్టండి. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను కాసేపు మనం ఓపిక చేసుకొని చూసినా, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలను విన్నా, ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు గారి ముందు ఒక పెద్ద ప్రపోజల్ ఉంచడం గ్యారెంటీ. సార్ ఎటు రాజకీయ చివరాంకంలో ఉన్నారు, నారా లోకేష్ గారిని ఎటు ముఖ్యమంత్రిగా కూర్చోబెడతారని చెప్పి అయితే వార్తలు వస్తున్నాయి. అవే నిజమైతే మీరు ఏ ఢిల్లీకి వెళ్లకుండా, లేకుంటే ఇంకే రాష్ట్రానికి రాజ్భవన్లో వెళ్ళి కూర్చోకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉండి ఒక రాజకీయ పాఠశాల ఏర్పాటు చేయండి. ఆ పాఠశాలలో మనం చెప్పేది అబద్ధమైనా కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలగాలి అనే ఆ కళను బోధించండి సార్ అని చెప్పి ఖచ్చితంగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ సమాజం చంద్రబాబు గారిని వేడుకోవాలి, చంద్రబాబు గారి ముందు ఆ ప్రపోజల్ పెట్టాలి అనిపించింది. ఈవెన్ నిన్న కూడా అసెంబ్లీలో అంటూ ఉన్నారు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే దాని నుంచి మనం వెనక్కి పోం అని చెబుతూ ఈ 22 నెలల కాలంలోనే 6,28,000 ఉద్యోగాలు కల్పించాము అన్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం, కాసింత సెన్స్ ఉంటే జనం వంతు అయింది. ఎందుకని 6,28,000 ఉద్యోగాలు ఇచ్చారా? ఎలా? ఏ సంస్థలో ఎన్ని ఉద్యోగాలు, ఏ ప్రభుత్వ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎటో చంద్రబాబు నాయుడు గారు దేశానికి ఐటీ తెచ్చిన వ్యక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కనిపెట్టిన వ్యక్తి, ఇప్పుడు ఆయనగానే రాష్ట్రానికి తీసుకొస్తున్న వ్యక్తి. ఆయనే చెబుతారుగా, మీ ఇంటికి ఏఐ డాక్టర్ని పంపిస్తా, మీ ఇంటికి ఏఐ ట్యూషన్ మాస్టర్ని పంపిస్తా అని చెబుతూ ఉంటారు కదా. ఇటు వస్తారు, ఫ్యూచర్లో వేరే విషయం. వస్తారు కాబట్టి ముందే అకౌంట్ క్రియేట్ చేసేసుకోవడం. మరి టెక్నాలజీలో ఇంత తోపు కదా చంద్రబాబు సార్. మరి అదే టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడైనా కనుక ఏమంటారు అందరికీ అర్థమయ్యే విధంగా ఆ లెక్కలు డిస్ప్లే చేయండి. అదిగో ఈ ప్రభుత్వ శాఖలో ఇన్ని ఉద్యోగాలు, ఈ కంపెనీలో ఇన్ని ఉద్యోగాలు. వెరీ సింపుల్ కదా ఇది. ఆ లెక్క చెప్పండి. ఆ లెక్క ఎవరు అడిగినా చంద్రబాబు సార్ చెప్పరు. ఇవ్వకున్నా కూడా అంత కాన్ఫిడెంట్గా అసెంబ్లీలోనే చెప్పడం. 6,28,000 ఉద్యోగాలు కల్పించారు 22 నెలల్లో. ఇటువంటివన్నీ బోధించాలి కాన్ఫిడెంట్గా. ఇంతకుముందు చరిత్ర చాలా ఉంది. హైదరాబాద్ని కట్టిన దగ్గర నుంచి, హైదరాబాద్ కరెంట్ ఇచ్చిన దగ్గర నుంచి, హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చిన దగ్గర నుంచి, తెలంగాణలోకి తెల్లన్నం తినిపించిన దగ్గర నుంచి, దేశంలో జాతీయ రహదారులు తీసుకొచ్చిన దగ్గర నుంచి, సెల్ ఫోన్ ఏమైనా కనిపెట్టిన దగ్గర నుంచి, హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసిన దగ్గర నుంచి, హైదరాబాద్లో ముస్లిమ్స్ను కోటీశ్వర్లు చేసిన దగ్గర నుంచి, హైదరాబాద్ పేరల్స్ని ప్రమోట్ చేసిన దగ్గర నుంచి, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నీటిపారుదల ప్రాజెక్టు ఈసారి కట్టిన దగ్గర నుంచి మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ ప్రజెంట్ తీసుకున్నప్పుడు 6,28,000 ఉద్యోగాలు 22 నెలల్లో ఇవ్వడం ఇంత కాన్ఫిడెంట్గా. మరి ఇవన్నీ ఆర్ట్, ఇవన్నీ కొన్ని కళలు. సో రాబోయే తరాలు కూడా ఈ కళలను నేర్చుకొని బహుశా రాజకీయ నాయకులుగా రాణించాలంటే ఈ కళలు తప్పనిసరి చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా చాలామంది వారసులను చూస్తే అర్థమవుతుంది కదా ఈ కళల్లో ఆరుతేరుతున్నారు అని. సో సామాన్యులు కూడా రాజకీయ నాయకులకు ఎదగాలంటే ఈ కళలు అవసరం. బహుశా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ కళలను అద్భుతంగా బోధించడం ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి నెక్స్ట్ రాజకీయ పదవీ విరమణ పొందిన తర్వాత ఇటువంటి పాఠశాలను ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది మరి.